తొలుత కర్ణాటకల ఓట్లు అటెంక తెలంగాణల మళ్ళా ఆంధ్రాల ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ల నడుమ పార్లమెంటు ఓట్లు వచ్చినాయి. ఇట్లా ఒకటెనక ఒకటి అన్నట్టు ఓట్ల పండుగ నడుస్తుంది. అన్ని పార్టీల లీడర్లు ఒకరిని పట్టుకొని ఒకళ్ళు ప్రచారాలు జోరుగా చేసిర్రు. అన్నేమో గాని మహారాష్ట్రాలనైతే రంజుగా నడిచినాయి ప్రచారాలు. మన తాను నుంచి కూడా లీడర్లు పోయి ఆడ ప్రచారాలు చేసిర్రు. ఈ ఎల్ల ఓట్లు ఎట్లెట్లా నడిచినాయో అట్లా పోయి ఒకసారి అరుసుకొని వద్దాం పారి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మహారాష్ట్ర జార్ఖండ్ల ఓట్లు ఒడిచినాయి. సినిమాలోలు లీడర్లు పెద్ద పెద్ద ఆటగాళ్లు వచ్చి ఓట్లేసిర్రు. క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సార్ అలా ఇంటి ఆమెను బిడ్డను ఎంబడేసుకొని వచ్చి ఓటేసిండు ముంబైలా. ఇగటు సినిమాలోళ్ళు కూడా గట్టిగానే వచ్చి ఓట్లేసిర్రు. మాధురి దీక్షిత్, రకుల్ ప్రీత్ సింగ్, రితేష్ దేశ్ముఖ్, జెనీ ఇలియాస్, పాటగాడు శంకర్ మహాదేవన్, కరీనా కపూర్ ఖాన్ ఇట్లా ఒక్కళ్ళు కాదు పెద్ద పెద్దోళ్ళంతా వచ్చి ఓట్లేసిర్రు. ఏళ్లకు ఇంకులు అంటించుకొని కెమెరాలకు చూపెట్టిర్రు. ఓట్లయినాయంటే మళ్ళా శనారం నాడు గెలిచేదేవళ్ళు, ఓడేదేవళ్ళు, ఏడ్చేదేవళ్ళు, తూడ్చేదేవళ్ళు అనేటి లెక్కలన్నీ బయటపడతాయట. అంటే ఆ యాళ్ల రిజల్ట్ అన్నట్టు. అటు జార్ఖండ్ లో కూడా జోరుగానే నడిచినాయి ఓట్లు. 5 దాకా నడవాల్సిన ఓట్లను కొన్ని దిక్కుల గడబిడతోని 4కే ఓట్ల సెంటర్లలో తలుపులు మూసేసిర్రు. ఇక ఇదిట్లుంటే ఇటు గీల ముచ్చటైతే ఈగింత ఇచ్చంతరంగా ఉన్నది. తెలంగాణ మరియు మహారాష్ట్ర బార్డర్ లో ఆసిఫాబాద్ జిల్లాలో మరియు చంద్రపూర్ జిల్లాలో ఉన్నాం. ఇక్కడ మొత్తం 4000 ఓటర్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మేము తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్ చేసినాం, ఎంపీ ఎలక్షన్ చేసినాం, మహారాష్ట్రలో కూడా ఎంపీ ఎలక్షన్ చేసినాం. ఈ ఎలక్షన్ ఖచ్చితంగా మేము 2 రాష్ట్రాలు చేస్తాం. మాత్రమే మా దగ్గర డెవలప్మెంట్ మాత్రమే జీరోలో ఉన్నాయి. ఏ స్టేట్ సరిగా డెవలప్మెంట్ చేస్తలేదు. అగనట ఇటు తెలంగాణలో ఓటున్నదట, అటు మహారాష్ట్రాల ఓటుందట. 2 రాష్ట్రాల ఒడ్డుకు ఆరుకున్న 12 ఊళ్ళ పబ్లిక్ ఇట్లా 2 రాష్ట్రాల్లో ఓట్లేస్తారట. ఇప్పుడు కొత్త ఏం కాదట. నుల్లో ఏళ్ల కమానం కెంచి ఇట్లనే చేస్తున్నారట. ఆయన గా ఊళ్ళకు తోవలు చక్కగలేవ్వట. వాళ్ళ బతుకులు బాగు చేసినోళ్లే లేరట. ఎవరు చేస్తారు మరి 2 ఏళ్ల సంసారం? ఎవరు పట్టించుకుంటారు? ఎవరు బాగు చేస్తారు? ఏమో తీయుర్రి గాని 2 రాష్ట్రాలలో ఓట్లేసుడు ఇచ్చంతరంగా ఉన్నది పొర్రి. మరి చూడాలే మహారాష్ట్రాల గెలిచేదేవల్లో ఓడేదేవల్లో ఇక.